సోషల్ మీడియాలో షర్మిలని వ్యక్తిగతంగా కించపరుస్తున్నటువంటి థంబ్నెయిల్స్ వ్యాఖ్యలకు సంబంధించి తాజాగా బ్రదర్ అనిల్ పోలీస్ కంప్లైంట్ పెట్టారు. హైదరాబాద్లో కొన్ని యూట్యూబ్ అట్లాగే కొన్ని ఇతర సంస్థల మీద సామాజిక మాధ్యమాలు కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ తనను తీవ్ర అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరపూరిత దురుద్దేశంతో తనను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. మహిళల ప్రతిష్టను దిగజార్చేలా యూట్యూబ్ ఛానల్ ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టులు ఉంటున్నాయని వాపోయారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం నేను ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజలను కలుస్తూ ప్రచారం ప్రారంభించాను. ఈ సందర్భంగా కొందరు దురుద్దేశంతో సామాజిక మాధ్యమాల్లో నాపై నా సహచరులపై అసభ్య కామెంట్లు పెడుతున్నారు. ఇవన్నీ నిరాధారమైనవే, అయినా నన్ను అవమానించేలా ఉన్నాయి. వైఎస్ షర్మిల ప్రాణాలకు ప్రమాదం, దొంగల ముఠ, వైఎస్ షర్మిల క్యాంపు కార్యాలయంలో కోవర్ట్ ఆపరేషన్ అంటూ కొన్ని పీడిఎఫ్ ప్రతుల్ని సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేస్తున్నారు. షర్మిల తన అన్నతో విభేదించి వైఎస్ జగన్కు ఆజన్మ శత్రువు అయిన చంద్రబాబుతో చేతులు కలిపి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోందని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు పోస్టులతో నా వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోకపోతే నాకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మేదరమెట్ల కిరణ్ కుమార్, రమేష్ బులుగాకుల, పంచు ప్రభాకర్, ఆదిత్య, సత్యకుమార్ దాసరి, సేనాని వర్రా రవీంద్రారెడ్డి, శ్రీరెడ్డి, మహమ్మద్ రెహ్మత్ పాషా తదితర వ్యక్తులు సామాజిక మాధ్యమ నిర్వాహకుల మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును వైఎస్ షర్మిల భర్త అనిల్ ఇచ్చినట్టు పోలీసులు చెప్పారు.